నమస్తే. గవర్నర్ ఈ కార్ రేసులో కేటీఆర్ను విచారించడానికి అనుమతిని అయితే ఇవ్వడం జరిగింది. ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. కేటీఆర్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురైంది. ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈ కార్ రేసు విషయంలో కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒక మాట మాట్లాడుతూనే వస్తుంది. దీనిలో కేటీఆర్ ఖచ్చితంగా డబ్బుల విషయంలో ఇబ్బందులు పడతారనే మాట చెప్తా ఉన్నారు. మీ దృష్టిలో ఇప్పుడు గవర్నర్ మొత్తానికైతే విచారణకు ఓకే చెప్పడం జరిగింది కదా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకటి, కేటీఆర్కు ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి ఆర్థిక అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండానే నిధులు విడుదల చేశారనేది ఆయన పైన ప్రధానమైన అభియోగం, మొదటి అభియోగం. సో ఇందులో కిట్ ప్రోకో జరిగింది. వారు జరిగిన కంపెనీ ఏదైతే నెక్స్ట్ జెన్స్ కంపెనీకి సంబంధించి ఏదైతే ఫార్ములా రేస్కి సంబంధించి ఇక్కడ కార్యక్రమం నిర్వహించిందో మాకు ఇందులో మొత్తం కూడా ఏమీ అంత లాస్ వచ్చిందనే విధంగా వీళ్ళు కిట్ ప్రోకో ద్వారా ఏదో డబ్బులు ఇచ్చింది, ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని 55 కోట్లకు సంబంధించి డబ్బులు ఇచ్చింది. సో ఏదైనా ప్రాసెస్ నిధులు మంజూరు ఏదైనా కంపెనీకి మంజూరు చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఈయన మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అది హెచ్ఎండి నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. సో ఈ ఫార్ములాకు సంబంధించిన కార్ రేసింగ్కి సంబంధించి ఈ కార్యక్రమము నిజంగా అసలు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు రిలీజ్ చేయాల్సింది, అసలు ఈ కార్యక్రమం ఎట్లా చేయాలి, ఏ డిపార్ట్మెంట్ నుంచి చేయాలి? ఒకవేళ మున్సిపల్ నుంచి చేసినారు అనుకో, మున్సిపల్ శాఖ నుంచి చేసినప్పుడు ఇప్పుడు మీరు దానికి అనుగుణంగా ప్రాసెస్ ప్రకారం చేస్తే ఇబ్బందులు లేవు. కానీ అది ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల కోడ్ సమయంలో కూడా నిధులు విడుదలైనాయని చెప్పి ఆరోపణ ఉన్నది. దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించి అరవింద్ కుమార్ కానీ ఆయన కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పుకున్నాడు. ఆయన మంత్రి గారు చెప్పారు కాబట్టి ఇది నేను విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పిన ఏదైనా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఎవరైనా ఎవరు చెప్పినా ప్రాసెస్ ప్రకారం జరగలేదు అనేది ఇది స్పష్టంగా తేటతెల్లమైంది. అందుకోసమే ప్రాసెస్ ప్రకారం జరగలేదు కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఎస్సీబీకి లేఖ రాశారు కాబట్టి ఆ లేఖ చేసిన వెంటనే దర్యాప్తు జరిగింది, విచారణ జరిగింది. 4 సార్లు వీళ్ళు అటెండ్ అయ్యారు. అక్కడ అరవిందర్ అటెండ్ అయ్యాడు, ఆయన ఇంజనీరింగ్కి సంబంధించిన అతను అటెండ్ అయ్యాడు. సో ఓవరాల్గా ఇవన్నీ నా మీద ఏదో కుట్రపూరితంగా చేస్తున్నా చెప్పి కేటీఆర్ గారు ఏదో కోర్టుకు వెళ్ళిండు. కోర్టుకు వెళ్తే కొంత మరి విచారణ అయితే ఎదుర్కోవాల్సిందే కదా, అరెస్టుకు సంబంధించి అరెస్ట్ అయితే దృష్టిలో పెట్టి చేయాల్సిందని చెప్పి డిసెంబర్ వరకు ఆపారు. సో ఇవాళ ఏదైనా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంటు కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే. ఏదైనా మళ్ళీ ఫర్దర్ విచారణకు సంబంధించి ఇప్పుడు విచారణతో ఇంకా ఫర్దర్గా ఏం చేయాలన్నా కానీ అందరిని ముగ్గురు కలిసి ఒకేసారి పిలవాలన్నా లేకుంటే ఇంకా ఏమైనా జరిగితే కానీ గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలని చెప్పి ఏసీబీ లేఖ రాసింది, ఇలా అనుమతి ఇచ్చారు. సో ఇవాళ ఏంటంటే ఏసీబీకి ఇంకా మరింత వెసులుబాటు అన్నట్టు. సో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సహకారం దొరకకపోతే ఇంకా ఏసీబీ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది చూడాలి. సో ఏదేమైనా ఇలా స్పష్టంగా మొదటి నుంచి కేటీఆర్ గారు తప్పు చేశారు, దొరికిపోతాడు అనేది స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ, ఆర్థిక నిపుణులు కానీ, ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చెప్తూనే వస్తున్నారు. సో దానికి అనుగుణంగా ఇలా ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఎట్లా చేయబోతుంది, చట్టం ఏం చేయబోతుందో మనకు తెలియదు, చట్టం ఏం చేస్తుంది. సో కేటీఆర్ గారు కొంతమంది అరెస్ట్ అవుతారని, కొంతమంది ఇట్లా రకరకాలుగా వస్తున్నా కానీ ఏదైనా చట్ట ప్రకారం జరుగుతుంది. ఆ చట్ట ప్రకారం ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిందే తప్ప ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. కానీ కాళేశ్వరం అన్నారు, ఆ తర్వాత ఇంకేదో నిధులు గోల్మాల అన్నారు, చాలా విషయాలు చెప్పారు. కానీ చిన్న విషయం 50 కోట్ల విషయంలో ఈ కార్ రేసు విషయంలో అత్యుత్సాహం చూపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే మాటలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఈ కార్ రేసు విషయం అనేది నిజమైనప్పటికీ కూడా ఇంకా మిగిలినటువంటి వాటి విషయంలో బీజేపీకి అప్పచెప్పినామని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి వాదనలు కూడా వినబడుతూ ఉన్నాయి కదా, దీని విషయంలో ఏం చెప్తారు? బీజేపీ పార్టీకి ఏం అప్పచెప్పలేదు, సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ విచారణ జరపాలని సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ విచారణ మరి ఎప్పుడు వస్తుంది ఏం కథ, మరి సిబిఐకి సంబంధించి వాళ్ళు అది చూసుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి. ఎందుకంటే కాళేశ్వరం గురించి మీరు అడిగినని చెప్తున్నారు. కాళేశ్వరం అనేది ఒక ఏటీఎం అని చెప్పి ప్రధానమంత్రి అమిత్ షా గారు, నడ్డా గారు వీళ్ళందరూ కూడా గత 6-7 ఏళ్ళ నుంచి ఉదరగొడుతున్నారు.
ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కమిషన్ వేసింది. కమిషన్ వేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా జాతీయ స్థాయిలో మొత్తం కూడా కొన్ని సంస్థలకు ఇన్స్టిట్యూషన్స్కి లింక్ ఉంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కొన్ని జరిగినాయి కాబట్టి ఇది రాష్ట్ర స్థాయిలో ఒక సీటో లేకుంటే రాష్ట్ర స్థాయి సంస్థ చేసేదానికన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్వెస్టిగేషన్ సంస్థ చేస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థ మీద కేంద్ర ప్రభుత్వం నమ్మకం ఉండాలి కదా. సో ఆ ప్రభుత్వానికి నమ్మకం ఉండాలి. ఇది ఏదో మొత్తం అప్పచెప్పలేదు, 2 పిల్లర్లే అప్పచెప్పారు, లేకుంటే ఒక మేడిగడ్డనే అప్పచెప్ప, ఇది కాదు. నువ్వు ఒక విచారణ జరుపుతుంటే అన్నీ వస్తాయి, ఒకటేంక వస్తుంది. ఏదైతే తప్పు జరిగిందని విచారణలో భాగంగా అన్నీ వస్తాయి. సో కాళేశ్వరం మీద జరిగిన పొరపాట్లకు సంబంధించి ఒక కమిషన్ విచారణ జరిపింది. దాని ఆధారంగా సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించి ఆమోదించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే సరిపోతుంది. సో అది జరగకుండా రకరకాల చర్చలు చిలువల పలువలుగా మాట్లాడుతున్నారు. సో అది మీకు ఆ నమ్మకం ఉంటే చేయండి. మీరే అన్నారు కదా ఆరోపించింది, మీ ఆరోపణలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఖచ్చితంగా కూడా కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తామన్నది కమిషన్ వేసింది. కమిషన్ వేసిన తర్వాత ఇది ఖచ్చితంగా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు సంస్థలతో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సిబిఐకి ఇచ్చింది. ఇందులో తప్పేమున్నది? సో అది వాళ్ళు ఇప్పుడు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పూర్తయింది. దాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా దానం నాగేందర్ ఇప్పటికే ఒక పార్టీ పైన గెలిచి మరొక పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా తన విషయంలో అనర్హత తప్పదు అనేటువంటి వాదనలు వినబడుతూ ఉన్నాయి. రాజీనామా చేస్తున్నటువంటి వాదనలు కూడా వినబడుతూ ఉన్నాయి. మీకున్నటువంటి అవగాహన మేరకు ఎట్లా ఉండబోతున్నారు? ఒకటి, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ పార్టీలో ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది అది మన అంశం పరిధిలో కాదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కోర్టుకు పోతే కోర్టులో ఉంది ఈ అంశము. ఏదైనా నిజంగానే పార్టీ ఫిరాయింపుల మీద ఏదైనా ఫిర్యాదులు చేసి ఉంటే అది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన మనము దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం. ఒకటి, పార్టీ ఫిరాయింపులు అనేది దేశంలో ఈ సంఘటనలు ఎక్కడెక్కడ కాదు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల క్రితం జరుగుతున్న కార్యక్రమం చూస్తే విచ్చలవిడిగా పార్టీలనే కొంతమంది ఎల్పీలనే విలీనం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఆ కల్చర్ తెచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారని వాళ్ళు చేస్తున్న ఆరోపణకు సంబంధించి కొంతమంది మేము అసలు పోనేలేదని చెప్తున్నారు కదా ఎమ్మెల్యేలు. మరి దానికి ఏం చెప్తారు? సో ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది, స్పీకర్ పరిధిలో ఉన్నది. సో లెట్ సీ ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిందే, కానీ దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం. జూబ్లీ హిల్స్లో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జూబ్లీ హిల్స్ ఎఫెక్ట్ ఇప్పుడు రాబోయే కాలంలో సర్పంచ్ లోకల్ బాడీస్ కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత జిహెచ్ఎంసీ రాబోతూ ఉంది. ఆ ఎలక్షన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలాంటి మైలేజ్ తెచ్చిందనుకుంటున్నారు? ఒకటి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది ఈ 2 ఏళ్ల ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రజలు ఎటువైపు ఉన్నారు అంటే ఎప్పుడైనా కానీ ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే 3 మంత్స్ 4 మంత్స్కే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక బై ఎలక్షన్ కూడా కంటోన్మెంట్ గెలిచింది. ఓకే, పర్వాలేదు. సో ఇప్పుడు బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ వచ్చింది. అయితే ఇక్కడ కంటోన్మెంట్ కానీ అది టీఆర్ఎస్ సీటే, జూబ్లీ హిల్స్ కానీ టీఆర్ఎస్ సీటే. సో టీఆర్ఎస్ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ మరింత కొంత తన పుంజుకునే ప్రయత్నం జరుగుతున్నది, ప్రజలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతున్నది అనేది ఈ ఎన్నికలతో స్పష్టమవుతున్నది. ఓకే, ఫేక్ ప్రచారాలతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసి కొంత పేడ్ ఇచ్చి కొంచెం ప్రచారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. రోజు ఇదే పని, రోజు ఉదరగొట్టి సోషల్ మీడియాను నమ్ముకుని ఆ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఆ సోషల్ మీడియా ప్రచారం అనేది పటాపంచలు అయింది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నది వేరు, గ్రౌండ్లో ఉన్నది వేరు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఊరికే ఏదో ఫామ్ హౌస్లో ఉండి పాలన చేయట్లేదు. నిత్యము ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి వెళ్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ల మీద సమీక్ష చేస్తున్నారు, ఇచ్చిన హామీల మీద ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకు మనం చూసుకుంటే ఒక్కొక్క పథకానికి సంబంధించి మహిళలకు సంబంధించి బస్సు ఫ్రీ అనుకోండి, నిజంగా కూడా ఇది మహిళలను ఆకర్షించే ఎన్నికల్లో ఆకర్షించింది, అది ఇమీడియట్లీ అమలు చేశారు. సో ప్రజలకు ఏం కావాలి, కొన్ని ఏండ్ల కొద్దీ పేరుకపోయినా అంటే ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. కొత్త వాళ్ళు యువకులు వచ్చారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కొత్త కుటుంబాలు ఏర్పడినాయి, వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు లేక ఎదురు చూశారు. సో అటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. సో మినిమం అవసరం ఏమున్నది,
రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది. సో మినిమం ఏమిది ఇళ్ళకి సంబంధించి ఎవరైనా ఇండ్లు కొత్త కుటుంబాలు ఏర్పడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ కుటుంబాలకు కొన్న ఇండ్లు కావాల్సిన అవసరం ఉంది. సో పెద్ద ఎత్తున లక్షలు కట్టియకపోయినా 6 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం అది కూడా చేయలేదు. సో మినిమం అదే అవసరం ఇల్లు అవసరం, ఆ ఇళ్లను కట్టించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్నది. సో ఇటువంటి అవసరాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ప్రైవేటు ఉద్యోగ రంగాలలో ఇంకా ఎక్కువగా రంగాలలో ఉద్యోగాలకు సంబంధించి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీలు తెచ్చే ప్రయత్నం దాదాపుగా 3 లక్షల కోట్లకు పైగానే ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్స్ ఈ ప్రభుత్వం తెచ్చింది ప్రైవేట్ రంగంలో. సో ప్రభుత్వ రంగానికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేసింది. జాబ్ క్యాలెండర్ ద్వారా మరిన్ని ఫిలప్ చేయబోతున్నాం అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. సో ఈ విధంగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నది. ఉన్న బడ్జెట్ను చాలా క్రమశిక్షణగా ఖర్చు పెట్టుకుంటూ అప్పులను తీర్చుకుంటూ అప్పులు కూడా దాదాపు 6,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. సో క్రమశిక్షణగా దీన్ని మేనేజ్ చేసుకుంటూ సో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ కూడా నిధులను దుర్వినియోగం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. ఇంకా చాలా బకాయిలు, చాలా కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు కాంట్రాక్టులకు మొత్తం కూడా బకాయిలు పెట్టిపోయింది. ఈవెన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిలు పెట్టిపోయింది. దాంట్లో కూడా ఒక్కొక్కటి తీసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. సో వీటి అన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధం లేకపోయినప్పటికీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా ఇదే రకంగా ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది వేణుగోపాల్ రెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద కేటీఆర్ తప్పు చేశాడనేటువంటి మాట నిజం కాబోతుందనేటువంటి మాట అని చెప్తున్నా. ఇక ఖైరతాబాద్ ఎలక్షన్కి సంబంధించి అలాగే రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదూతవి మోగిస్తున్నటువంటి విశ్వాసాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.